సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా ఎన్ని అరెస్టులు చేసినా తాము భయపడే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి కలవడానికి వెళితే అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నామన్నారు. కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినందుకు హరీష్ రావు గారు తన ఇంటికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది దారుణం. ఇది నిజంగా కూడా ఒక మాజీ మంత్రిని, శాసనసభ్యులను అరెస్ట్ చేయాలంటే శాసనసభ నిబంధనలు ఉంటాయని వారికి తెలియదా? మరే రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమా, నిర్బంధమా? ఇవాళ ప్రశ్నించే గొంతును ఇవాళ వారు గద్దెనెక్కే సందర్భంలో ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలకు అన్ని వివరించి చెప్తే ఇవాళ ప్రజలతో పక్షాన నిలబడే గొంతును నొక్కుదామని చూస్తున్నారు. అట్లా నొక్కితే ఎన్నో రోజులు ఆగదు. ఇప్పటికే ఈ ఏడాది లోపలనే వారు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు. ఇవాళ రైతు రుణమాఫీ అన్నారు, అది 60% కూడా పూర్తి కాలేదు. ఇవాళ పెన్షన్ 2000 4000 చేస్తా అన్నారు, ఇవాళ చేయనే లేదు. ఇవాళ రైతు బంధు పూర్తి అది దిక్కు ముఖ్యలేదు. ఇప్పుడు 2 సందర్భాలు రైతు బంధు ఇవ్వలేదు. ఇవాళ దానికి రైతు బంధువులు కూడా ఇవాళ 10,000కు 15,000. ప్రజా పాలన అనే పేరు మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భం. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ప్రజా సంక్షేమం పక్కన పెట్టి ఎంతసేపు ఈ యొక్క ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు చేసుకుంటూ అప్రజాస్వామికంగా ఇలా ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలను ఎట్లా అంటే అప్రజాస్వామికంగా వాళ్ళు అరెస్టు చేయడాన్ని చూస్తూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, అరాచక పాలన సాగుతుందా అనేది ఇలా కనబడుతూ ఉంది. ఈరోజు జరిగినటువంటి పరిణామాలు రాష్ట్రంలో గౌరవ మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమ నేత హరీష్ అన్నను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం ఏదైతే ఉందో దానిని మేము నంగనూరు మండల బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి అక్రమ కేసులు పెడుతూ అక్రమ నిర్బంధనాలు కొనసాగిస్తే రేపు రాబోయే రోజుల్లో తగిన మాజీ మంత్రి గౌరవనీయులు హరీష్ అన్న గారిని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయడం అంటే ఇది చాలా సిగ్గుచేటు. నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం అవసరం ఉండి ప్రజల కోసం ఏదైతే కావాలనో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి తాను రోజు కూడా నిరంతరం మీ ఎంబడిపడి మీకోసం పోరాటం చేస్తూ మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడతా ఉంటే, మిమ్మల్ని బజార్న నిలబెడతా ఉంటే ప్రజలందరూ కూడా మీ ప్రభుత్వాన్ని చిత్కరించుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం అంటే ఇంత నీచమైన ప్రభుత్వమా, ఇటువంటి ప్రభుత్వం వచ్చిందా, నిజంగా కూడా మార్పు కావాలనుకున్నాం కానీ ఇంత చండాలమైన ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో ఏదైతే ఈ ప్రభుత్వాన్ని చిత్కరిస్తూ ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డికి మరి ఏమనిపిస్తుందో అర్థమైతలేదు. కానీ ఈ మాజీ మంత్రులను, ప్రజల్లో పనిచేసే నాయకులను అరెస్టు చేస్తే, బెదిరింపులకు పాల్పడితే ఏదైనా భయపడి ఊక్కుంటాడేమో అనుకుంటా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి, నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు పారిపోయినవి వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళి రాజీనామాలు చేసి, ఇది కొత్త ఏమి కాదు. ఎన్నిసార్లు